మూసీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలు నల్గొండకు వస్తే చెప్పు దెబ్బలు తప్పవన్నారు మంత్రి కోమటిరెడ్డి. మూసీ బాధితుల దగ్గర మంత్రి కోమటిరెడ్డి సీఎం రేవంత్ వెళ్లగలరా అని సవాల్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ ప్రాజెక్టు వల్ల పేదలు నష్టపోతారని పక్కన పెట్టామని కేటీఆర్ చెప్పగా దీనిపై అప్పట్లో కేటీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మా తిప్పలేదు, మేము అప్పు కూడా ఇస్తట్లేడు, మీ మీద కింద మీద పడి అప్పు చేసి మూసి రివర్ ఫ్రంట్ పెట్టి కార్యక్రమాన్ని చేసి దీన్ని ఎట్లైనా క్లీన్ చేయాలి. నీకు చెప్తాను కదా, నీకు ధైర్యం ఉంటే నేను ఒక్క ఊరికి బస్సు పెడతా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతమంది 30 మంది ఎంతోమంది మిగిలినరు. మీరున్న ఎమ్మెల్యే రండి, నేను మీ బస్సులనే వస్తా, ఒక్కనే వస్తా, ఏ ఊరికైనా పోదాం, మూసి గురించి మాట్లాడరు. చెప్పు దెబ్బ తినొస్తారు ఒక్కొక్కడు. కూలగొట్టి సాగు చేసి ఇక్కడ ఏం లేకుండా చేసిన అనుకోవడమే, శ్మశానం చేసి బాగు చేయడమే అంటే అది వాళ్ళ మూర్ఖత్వం. అదే చెప్పండి, కోమటిరెడ్డి వెంకరెడ్డిని పోయి రేవంత్ రెడ్డిని ఎడబెట్టుకొని పోయి ఆడికి పోయి మూసిలో పోయి నిలబడి మిమ్మల్ని బాగు చేసాకే కూలగొడుతున్నాం మీ ఇంట్లో చెప్పమండి వాళ్ళకి, ఏం జరుగుద్దో. పోలీసులో కూడా పోవడం వాళ్ళతో సాధ్యం కాదు, కానీ పోలీసులో కూడా పోయి మళ్ళీ రమ్మని వెనక్కి చూద్దాం దమ్ముంటే. కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క, సార్కి ఇట్లున్నది, మరి మీరు అన్నట్టు ఏదో చేయబోదామంటే మాత్రం చాలామంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక అది పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకి మంచి చేయాలి, కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే, కానీ పక్కకు పెట్టినాం. ఎందుకంటే గరీబోళ్లకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. గౌరవ మంత్రి గారు ఆ రోజున్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసినారు? డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి, మూసీ నది పైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి, మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్ రంగారెడ్డి మెడిచల్ కి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వటం జరిగింది.